తారాబాయి ఆమె కుటుంబం ముంబైలోని గిర్గాం ప్రాంతంలో ఉండేవారు. ఆమె మేనమామ బాబా భక్తుడు. చాలాసార్లు షిరిడీకి యాత్ర చేసినవాడు. అతని పేరు మహాదేవ్ కృష్ణాజీ చావతే. 1914లో అతను షిరిడీ వెళుతూ తారాబాయిని కూడా వెంట తీసుకుని వెళ్ళాడు. ఆనాటి సంగతులు తారాబాయి ఈ విధంగా చెప్పింది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. నాకు గుర్తుంది. బాబా ద్వారకమాయిలో ఉంటూ ఉండేవారు. అక్కడ ఉన్న వేప చెట్టు దగ్గర కూర్చొని చిల్లుని త్రాగుతూ ఉండేవారు. నేను చిన్నపిల్లను. అప్పుడప్పుడు దగ్గరికి పోయి ఆడుకుంటూ ఉండేదాన్ని. ఎందుకంటే బాబా నాకు తినడానికి పేడాలు ఇస్తారని అనుకునేదాన్ని. ఇంకా బాబా అంటే భగవంతుడే అని నేను అనుకుంటూ ఉండేదాన్ని. భగవంతుడు కాబట్టి నేను ఏది తింటాను అంటే దాన్ని ఇస్తారని నా నమ్మకం. బాబా నన్ను ఇలా పిలిచేవారు. బేటా, ఇలా రా అని పిలిచి పేడాలు నా చేతిలో పెట్టేవారు. నేను ఆయనకి బంతి పువ్వులు ఇచ్చేదాన్ని. నాకు తెలుసు బాబాకు బంతి పువ్వులంటే ఎంతో ఇష్టం. అందుకే బాబా దాన్ని కూర్చుని వేప చెట్టు చుట్టూ పెద్ద బంతి పువ్వుల తోటను పెంచారు. ఇంకొక ముఖ్య విషయం, నేను బాబా గురువు గారి సమాధి కూడా చూశాను. ఒకసారి నేను దొంగతనంగా బంతిపూలు కోద్దామని వెళ్ళాను. అక్కడ ఒక సమాధి ఉంది. దాని చుట్టూ బోలెడన్ని బంతి చెట్లున్నాయి. నేను అక్కడికి వెళ్ళడం చూసిన బాబా నన్ను రమ్మనమని కేక పెడుతూ, బేటా, అది నా గురువు సమాధి, దాని దగ్గరకు నువ్వు పోవద్దు అన్నారు. బాబా నన్ను అక్కడికి ఎందుకు వెళ్ళవద్దంటున్నారో నాకు అప్పటికి తెలియదు. తర్వాత నాకు అర్థమైంది. నన్ను అక్కడికి ఎందుకు వెళ్ళవద్దన్నారంటే ఆ సమాధి దగ్గర ఒక దీపం వెలుగుతుంది. అది నేను కట్టుకున్న గౌనుకు తగిలి పెద్ద మట్టి కుప్ప ఉంది. అటువంటి మట్టి కుప్పలు మనం సాధారణంగా గ్రామాల్లోని పొలాల దగ్గర, పొలాల సరిహద్దులు తెలియడానికి గాను పెట్టి ఉండడం చూస్తూ ఉంటాము. అయితే ఆ సమాధి దగ్గరున్న మట్టి కుప్ప మీద బాబా కూర్చొని చిలుం త్రాగుతూ ఉండేవారు. దాని తర్వాత నేను షిరిడీకి నా వివాహం అనంతరం భర్తను పిల్లలను కూడా తీసుకుని వెళ్ళాను.